మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు అనేది కొనసాగిస్తుంది. 610 వార్డుల్లో కాంగ్రెస్ ఉంటే 290 వార్డుల్లో మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ 75, కేవలం 75 వార్డుల్లో ఉంది. అదర్స్ ఒక 94 వార్డుల్లో ఉన్నారు. ఓవరాల్గా ఇటు జనసేన, ఫార్వర్డ్ బ్లాక్ ఆ రెండు కూడా ఈసారి చాలా వార్డుల్లో పోటీ చేశాయి. ఫార్వర్డ్ బ్లాక్ నుంచి మొత్తం దాదాపు కార్పొరేషన్లలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 166, జనసేన 251 స్థానాల్లో పోటీ చేస్తే ఎక్కడా పెద్ద ఉనికి చూపించట్లేదు. ఆ రెండు కూడా ఎందుకు రెండింటి గురించి ప్రస్తావించాల్సి వచ్చిందంటే, జనసేన పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఏదో సత్తా చూపించాలి, కొంత ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్తో ప్రచారం జరిపించాలని కూడా ప్రయత్నం జరిగింది, కానీ చివరిలో ఎందుకో విరమించుకున్నారు. అయినా ఎక్కడ కూడా జనసేన కానీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కనుక కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ని దెబ్బతీయడమే లక్ష్యంగా రంగంలోకి దిగిన కవిత ఉన్నారు. ఎక్కడ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కానీ జనసేన కానీ ఉనికి చూపించిన పరిస్థితి లేదు. అక్కడక్కడ కొంత ఎంఐఎం కూడా సత్తా చాటుకుంది. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్లు మన క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది. అటు మున్సిపాలిటీల్లో కానీ ఇటు వార్డుల్లో కానీ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉంది. అనుకున్న దాని కంటే కాంగ్రెస్ పార్టీకి కొంత తక్కువ వస్తున్నట్లు కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి కొంచెం ఎక్కువగా. బీజేపీ కేవలం కరీంనగర్, నిజామాబాద్ ఆ రెండు కార్పొరేషన్లనే కొంత ప్రభావం చూపిస్తుంది. మిగిలిన చోట్ల అంతంత మాత్రంగానే బీజేపీ ప్రభావం ఉంది. ఓవరాల్గా రిజల్ట్ రావాలంటే మరొక 2 గంటల్లో ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అంచనాలు ఏంటి, బీఆర్ఎస్ ఏమనుకుంటుంది, ఏం జరుగుతుంది? సంగారెడ్డి జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లాలో మాత్రం కొంత జారుతుంది. అక్కడ నుంచి కర్ణాకర్ మా ప్రతినిధి మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి కర్ణాకర్తో మాట్లాడదాం. కర్ణాకర్, ఇప్పుడు వస్తున్న ఫలితాలపై బీఆర్ఎస్ అంచనా ఏంటి, ఎంతవరకు? అంటే ఓవరాల్గా వార్డుల్లో కానీ మున్సిపాలిటీల్లో ఎన్ని వస్తాయనుకుంటున్నారు? కార్పొరేషన్ 7 ఉంటే 7 వచ్చే అవకాశం అయితే లేదు. మరి వార్డుల్లో ఎన్ని వరకు, అంటే 40%, 30% అనే లెక్కల్లో ఉంది కదా, ఎంతవరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఎస్ కళ్యాణ్, ఇప్పటివరకు వెలువడుతున్న ఫలితాలు కావచ్చు, ట్రెండ్ చూస్తుంటే మాత్రం కొంత బీఆర్ఎస్ పార్టీ సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, ముఖ్యమైన నేతలంతా కూడా ఈ ఫలితాల ట్రెండ్ని అంతా కూడా క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ముఖ్యమైన నేతలతో వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పటివరకు వెలువడిన ఫలితాలు చూసినట్లయితే దాదాపు వార్డుల్లో ఒక బీఆర్ఎస్ దాదాపు 290 పైచిలకు వార్డుల్లో లీడ్లో కొనసాగుతుంది. 2-3 గడ్డపోతారం లాంటి మున్సిపాలిటీని ఇప్పటికే బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇంద్రేశం కావచ్చు, ఇంకా కొన్ని ఫలితాలు చాలా క్లోజ్గా గెలిచే ఆ సందర్భాలను మనం పరిస్థితిని చూస్తున్న పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా మున్సిపాలిటీలో 116 మున్సిపాలిటీలు, దాదాపు 7 కార్పొరేషన్లపై పెద్దగా బీఆర్ఎస్ పార్టీ ఆశలు పెట్టుకోలేదు ఈసారి. కానీ మున్సిపాలిటీలో దాదాపు 35 నుంచి 40 మున్సిపాలిటీలు ఖచ్చితంగా గెలిచి తీరుతామన్న ధీమా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఉదయం నుంచి వెలువడుతున్న ఫలితాల ట్రెండ్ చూస్తే కూడా ఖచ్చితంగా 35 మాత్రం క్రాస్ చేస్తామన్న ధీమా బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తుంది. ఎందుకంటే అధికార కాంగ్రెస్కు దాదాపు 80-90 మున్సిపాలిటీలను గెలుచుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్కు కొన్ని మున్సిపాలిటీలు తగ్గే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా మీరు చెప్పినట్టు 1-2 గంటలు, దాదాపు మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతంలో పూర్తి ఫిగర్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ మాత్రం ఇప్పటివరకు వెలువడుతున్న వార్డులు కావచ్చు, గడ్డపోతరం లాంటి మున్సిపాలిటీలు ఇప్పటికే గెలుచుకుంది. ఇంద్రేశంలో కూడా దాదాపు గెలిచే పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీలో అనుకున్న దానికంటే ఎక్కువే వస్తాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కళ్యాణ్.